చెప్పు ఏం వేస్తున్నావు పొట్లకాయ కూర? ఆవాలు, ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, ఈ ముక్కలు పొట్లకాయ ముక్కలు ఉప్పు వేసి పిసికాం కదా, అవి దాంట్లో తెల్లముక్కలు వేసేసి కాస్త మగ్గాక అప్పుడు అంత మళ్ళీ ఉప్పు తగ్గింది, దాంట్లో ఉప్పు కారం కొంచెం కందిపప్పు ఉడకబెట్టిన కలిపి వేయించి కూర చేసేది. ఇదేమో చారు పప్పు కట్టు. అది పప్పు కట్టు ఏంటంటే పప్పుని కందిపప్పు ఉడకబెట్టి ఆ నీళ్లు తీసి చింతపండు, కొత్తిమీర, కరివేపాకు, రసం పొడి, ఉప్పు, పసుపు అన్నీ కలిపి పొయ్యి మీద పెట్టా. అది అయ్యాక ఇంకో తెరమూత పెడతారు. జలుబుకి అన్నిటికీ మంచి చలికాలం, వర్షాకాలం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి పొట్లకాయ వేస్తా? వేగాక వేగింది చూపిస్తే ఒక ముక్కలు వచ్చాయి. రెండు కాయలు కదా, రెండు కాయలు కొంచెం ఉప్పు పడుతుంది. లాస్ట్లో ఏం చేస్తుంటే ఉప్పు కారం వేసేసి ఉడికాక అప్పుడు లాస్ట్లో కంది పెట్టుకోగలుగుతాం. కొంచెం బాగుంటుంది. ఈ జలుబులకి అన్నీ మంచి బలం, స్వచ్ఛం కూర అన్నమాట. అసలు మామూలుగా జలుబు జ్వరాలున్న జలుబుకి మంచి చక్కగా ఉమ్ము తగ్గిస్తుంది, ఆరోగ్యానికి మంచి. అట్లా చక్కగా చేసుకుంటే బాగుంటుంది వర్షాకాలం. ఇప్పుడు ఇది అవ్వగానే పసుపు వేసేస్తాం. ఇది ఉడకాలా? దీన్ని ఉగ్గుగా పట్టుకుని 10 నిమిషాలు లసన్ కోసం. ఇది ఎంతసేపు మగ్గాలి? పావుగంట పడుతుంది. పావుగంట అయితే మగ్గుతుంది. అప్పుడు చూసి ఉప్పు కారం వేసేసి కొంచెం మగ్గాక అప్పుడు కందిపప్పు లాస్ట్లో వేస్తాం, ఉడికిచ్చిన కందిపప్పు. అప్పుడు కూర బాగుంది. అంటే 5 నిమిషాలు పట్టింది. ఇక్కడ దాకా కట్ చేసేస్తానా? తర్వాత సారీ తిరుమత పెట్టేశారు అయితే జాగ్రత్త. ఇప్పుడు కారం వేసి కందిపప్పు వేస్తావా? కారం వేసి ఉడికింది. కొంచెం మగ్గంగానే కందిపప్పు. ఇందాక పసుపు కూడా వేసావు? పసుపు వేసా, ఉప్పు వేసావు, కారం. అదేమో కట్టు సాంబార్ అంటారు. పప్పు కట్టు. పప్పు కట్టు 2 రకాలు. కారం వేసి కలిగి పెట్టేస్తే ఇప్పుడు ఏమిటి నెక్స్ట్? కందిపప్పు కొంచెం ఇంకేముందు చేస్తాయి, ఉడికినాయి బాగా, అందుకని ఇంకేముందు చేస్తాయి. అలా అయితే బద్దలుగా ఉంటే బాగుంటుంది గట్టిగా. అది ఉడికిపోయి కందిపప్పు వేసేస్తాను. కొంచెం బాగా వేస్తా, నీరంతా ఎగికాక అప్పుడు వేస్తా. ఇది కందిపప్పు దాంట్లో వేసేస్తా. వేసే
ఇది బద్దలో ఉడికిందా మామూలుగా ఉడికిందా? కొంచెం మెత్తగా మీకు బద్దలుగా ఉడకాలి. నేనేం సామాన్ చూపించు వెనకాలి మీరంతా ఎదిగితే అట్లా 10 నిమిషాలు ఆకు పెట్టేసి ఆకు బాగా ఉడికింది. కానీ అంతా ఇగిపోతే పప్పు వేసాము బాగుంది. తీసేసుకోండి. అది కొంచెం పప్పు వేస్తాం. తీసేయడమే. వేడి వేడి పొట్లకాయ కూర రెడీ. కందిపప్పు వేసి బాగుంటుందా? బ్రహ్మాండంగా ఉంది. టేస్ట్ చాలా బాగుంటుంది. సరే, ఇది ఒక రకం, పాలు పోసి ఒక రకం. ఒక్క నిమిషం అంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్. బాయ్ చెప్పమ్మా. బాయ్.